In this video, we will learn about the Kanja లవణాలు. సో అవి స్థూల ఖనిజ పోషకాలు ఉంటాయి, సూక్ష్మ ఉంటాయి. ఫస్ట్ దాంట్లో ఒకటి పోషక ఖనిజం పేరు వచ్చేసి కాల్షియం. దాని యొక్క విధులు వచ్చేసి ఎముకలు, దంతాల తయారీ, రక్త స్కందనం, కండర సంకోచం, నాడీ క్షుభ్యత. నెక్స్ట్ లోపం యొక్క లక్షణాలు వచ్చేసి ఎముకలు, దంతాల వ్యాధులు, పిల్లలు రికెట్స్ వ్యాధి, పెద్దల్లో ఆస్టియో మలేషియా అనేది ఏర్పడుతూ ఉంటుంది. లభించే ముఖ్య పదార్థాలు వచ్చేసి పాలు, జున్ను, గుడ్డు సొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీన్స్. నెక్స్ట్ స్థూల పోషకం వచ్చేసి భాస్వరం. దీని యొక్క విధులు వచ్చేసి ఎముకల దంతాల తయారీ, శక్తి, ఏటీపీ వినిమయం, కేంద్రక ఆమ్లాల తయారీ. నెక్స్ట్ లోపం యొక్క లక్షణాలు వచ్చేసి ఎముకల దంతాల వ్యాధులు, పిల్లల్లో రికెట్స్ వ్యాధి, పెద్దల్లో ఆస్టియో మలేషియా అండ్ శక్తి కోల్పోవడం, కణవిధులు విహీనం అవడము. నెక్స్ట్ ఇది లభించేవి పాలు, గుడ్లు, చేపలు, మాంసము, పప్పు, ధాన్యాలు. నెక్స్ట్ సోడియం స్థూల పోషకం. సో అయాన్లో నీటి సమతస్థితి, కండర సంకోచం, నాడీ ప్రసరణ, కొవ్వు పదార్థాల ఎమల్సీకరణం దీని డ్యూటీ. నెక్స్ట్ దీని లోపం వల్ల కండరాలు కొంకర్లు పోవడం, తలనొప్పి, వికారం, వాంతులు, బలహీనత జరుగుతాయి. నెక్స్ట్ టేబుల్ ఉప్పు, జున్ను, ఆల్చిప్పలు, గోధుమ మొలకలు, ఆకుకూరలు, క్యారెట్. నెక్స్ట్ పొటాషియం. సో దీని యొక్క డ్యూటీ వచ్చేసి నాడీ ప్రసరణ, కండర ద్రవాల్లో ముఖ్య పదార్థము. దీని లోపం వల్ల హైపర్ కలేషియా, సీరంలో అధిక పొటాషియం వలన మూత్రపిండాల విఫలం, నిర్జలీకరణం, గుండె ఆగిపోవడము జరుగుతూ ఉంటుంది. హైపోకలేమియా, సీరంలో పొటాషియం తగ్గడం వల్ల కండరాల బలహీనత, టాకికార్డియా, పక్షవాతం కలుగుతాయి. సో పొటాషియం లభించే పదార్థం వచ్చేసి మాంసం, అరటి పండ్లు, బంగాళదుంపలు, నారింజ రసం. నెక్స్ట్ మెగ్నీషియం వచ్చేసి ఎముక పదార్థాల తయారీ, మాంసకృతులు, కొవ్వులు, జీవక్రియల, కండరాల నాడీ క్రియలకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల లోపం వల్ల అధిక నాడీ వ్యవస్థ, నెక్స్ట్ కండరాల వణుకు, మూర్ఛలు, రక్తనాళాలు విప్పారడం జరుగుతూ ఉంటుంది. ఇవి లభించే పదార్థం వచ్చేసి కోకో గింజలు, సోయాబీన్స్, నట్స్. నెక్స్ట్ స్థూల పోషకం క్లోరిన్ రక్తంలో ఆమ్ల క్షార స్థితిని నియంత్రించడం, ద్రవ్యోల్బణ పీడనాలను, నీటి సమతాస్థితిని నియంత్రించడం, క్లోరైడ్ విస్థాపనం, జీర్ణశయంలో HCl ఉత్పత్తికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. దీని లోపం వల్ల హైపోక్లోరమిక్ ఆల్కలోసిస్, వాంతులు, ఆమ్లక్షార సమతాస్థితి దెబ్బతినడం. ఇది లభించే పదార్థం వచ్చేసి టేబుల్ సాల్ట్.